ఎల్ఆర్ఎస్ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచే వీడియో కాన్ఫరెన్స్. ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరగా నిర్ణయాలు తీసుకోవాలంటూ సూచన. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ వివాదం. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రారంభోత్సవంలో గొడవ. ప్రోటోకాల్ మరిచారా అంటూ వేదికపైనే ఎమ్మెల్యే శ్రీహరిని నిలదీసిన డీకే అరుణ. హీరా గ్రూప్ సంస్థలో ఈడీ తనిఖీలు. నౌహిరా షేక్ తో పాటు డైరెక్టర్లు, సీఈఓల ఇళ్లలో సోదాలు. హవాలా రూపంలో విదేశాలకు నిధులు పంపించినట్టు గుర్తింపు. గతంలో నమోదైన కేసు ఆధారంగా తనిఖీలు. అల్లూరు జిల్లా కలెక్టరేట్ ముందు గిరిజనుల నిరసన. తమ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆందోళన. కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని కోరిన గిరిజనులు. చిత్తూరు జిల్లా ఎర్రమరాజుపల్లిలో పోలీసుల దాడులు. పేకాట ఆడుతున్న 6 నిందితులు అరెస్ట్. 1,60,000 నగదు, 5 కార్లు, 3 బైక్లు సీజ్. కామారెడ్డి జిల్లాలో ఆటో ఢీకొని విద్యార్థి మృతి. బికనూర్ సౌత్ క్యాంపస్ లో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రీతం. మృతుడిని ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామానికి చెందినవాడిగా గుర్తింపు. తిరుపతి బస్టాండ్ వద్ద పోలీసుల తనిఖీలు. 2 బ్యాగుల్లో స్టార్ తాబేళ్లు అక్రమ రవాణా. పోలీసులను చూసి పరారైన కేటుగాళ్లు. గురుగ్రామ్లో అధికారుల తనిఖీలు. బేస్మెంట్ లో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై ఉక్కుపాదం. పలు కోచింగ్ సెంటర్లను సీజ్ చేసిన అధికారులు. కర్ణాటక హసన్ ప్రాంతంలో సీఎం సిద్దరామయ్య పర్యటన. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి. సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ అధికారులకు ఆదేశం. హిమాచల్ ప్రదేశ్ లో కులులో దంచికొడుతున్న వర్షాలు. భారీ వర్షాలకు విరిగిపడుతున్న కొండ చర్యలు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు. వయనాడ్లో బాధితులను కాపాడేందుకు ప్రాణాలకు తెగిస్తున్న రెస్క్యూ టీమ్స్. అడవిలో చిక్కుకున్న తల్లి, 4 పిల్లలను కాపాడిన సహాయక బృందాలు. ప్రమాదకరమైన మార్గంలో ట్రెక్కింగ్. 8 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్. భారీ వర్షాలతో బెంగాల్ అతలాకుతలం. కోల్కతాలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి వరద. రన్వేపై మోకాళ్ల లోతులో చేరిన నీరు. పలు విమానాల రాకపోకలు రద్దు.